అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మామూలు విషయం గురించి మాట్లాడుకోవట్లేదు. ఆలోచించండి, రాళ్లతో కట్టడాలు కట్టడం వేరు. కానీ ఏకంగా ఒక కొండనే తొలిచి దాంట్లోంచి ఒక గుడిని బయటకు తీసుకురావడమంటే, అటువంటి అద్భుతమైన భారతీయ వాస్తుశిల్పం గురించే మన ఇవాళ్టి చర్చ. అవును, అసలు ప్రశ్న ఇదే. ఒక కొండ లోపల ఆలయాన్ని ఎలా కడతారు? ఇది ఇటుకలు, సిమెంట్తో చేసే పని కాదు కదా. ఇది మొత్తం వేరే లెవెల్. ఏకంగా కొండని తొలిచి శిల్పంలా చెక్కిన నిర్మాణాలు. సరే, అయితే ఈ పర్వతాలను అద్భుతమైన కట్టడాలుగా ఎలా మార్చారు? ముందుగా ఈ వాస్తుశిల్ప శైలి ఏంటి? ఇది ఎంత పాతది, ఎంత దూరం వ్యాపించింది? ఆ విషయాలొకసారి చూద్దాం. చూడండి, ఈ మ్యాప్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కళ ఏదో ఒక మూల మొదలై అక్కడే ఆగిపోలేదు. మన దేశంలో ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఉపఖండమంతటా ఈ వారసత్వం విస్తరించింది. ఇది నిజంగా ఒక అద్భుతం. అసలు ఈ రాతి వాస్తుశిల్పం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కట్టడం కాదు, ఇది తొలచడం. అంటే ఒక పెద్ద కొండలు తీసుకొని అందులో మనకు వద్దనుకున్న రాయినంతా చెక్కేస్తూ లోపల నుంచి ఒక నిర్మాణాన్ని బయటకు తీసుకురావడం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, దాని వెనక ఎంత శ్రమ, ఎంత నైపుణ్యం, ఎంత ప్లానింగ్ ఉండి ఉంటుందో. సరే, మన ఈ ప్రయాణం ఎక్కడ మొదలు పెడదాం? మహారాష్ట్రతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇండియాలో ఉన్న ఈ రాతి అద్భుతాల్లో చాలా వరకు ఇక్కడే ఉన్నాయి. అందుకే దీన్ని ఈ సంప్రదాయానికి ఒక గుండెకాయ లాంటిది అనొచ్చు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం కదా. అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఈ రాక్ కట్ సైట్స్లో సగానికి పైగా ఓనిల్ మహారాష్ట్రలోనే ఉన్నాయంటే ఆలోచించండి. అందుకే ఈ ప్రాంతం ఈ ఆర్కిటెక్చర్కి ఒక హాట్స్పాట్గా మారింది. మహారాష్ట్రలో కొన్ని ఫేమస్ ప్లేసెస్ చూస్తే మనకు ఈ వైవిధ్యం క్లియర్గా కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, అజంతా గుహలు తీసుకోండి. అవి కంప్లీట్గా బౌద్ధమతానికి సంబంధించినవి. కానీ పక్కనే ఉన్న ఎల్లోరాకి వెళ్తే అక్కడ హిందూ, బౌద్ధ, జైన 3 మతాల గుడులు కనిపిస్తాయి. ఒకే ప్రాంతంలో శతాబ్దాల పాటు ఇన్ని నమ్మకాలు ఎలా కలిసున్నాయో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? అజంతా, ఎల్లోరా ఈ రెండింటినీ పోల్చి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెండూ దగ్గరే ఉన్నా వాటి కాన్సెప్ట్ పూర్తిగా భిన్నం. అజంతా చూస్తే అది పూర్తిగా బౌద్ధ కళకే అంకితం. కానీ ఎల్లోరాలా కాదు. అక్కడ హిందూ, బౌద్ధ, జైన మతాలు అన్నీ ఒకే చోట ఉన్నాయి. అంటే అప్పట్లో మత సామరస్యం ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సంప్రదాయం ఎంత కాలం పాటు కొనసాగిందో చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో బరబర్ గుహలతో మొదలై క్రీస్తు శకం 9వ శతాబ్దంలో కన్హేరి గుహల వరకు, అంటే దాదాపు 1000 సంవత్సరాలకు పైగా ఈ కళ బతికే ఉంది. ఒక తరం మొదలుపెడితే ఎన్నో తరాల దాన్ని ముందుకు తీసుకెళ్లాయి. వావ్, ఎంత గొప్ప వారసత్వం కదా. ఓకే, ఇప్పటివరకు మనం మహారాష్ట్ర గురించి చూశాం. ఇప్పుడు కాస్త బయటికి వద్దాం. ఈ వాస్తుశిల్పం దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎలా పాకిందో, అక్కడ ఎలా రూపాంతరం చెందిందో ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒక్కసారి మ్యాప్ చూద్దాం. చూడండి, మహారాష్ట్ర నుంచి ఈ సంప్రదాయం ఎలా స్ప్రెడ్ అయిందో. మధ్యప్రదేశ్లోని ఉదయగిరి, బీహార్లోని బరాబర్, ఇంకా కిందకొస్తే మన సౌత్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇలా దేశం నలుమూలలకు విస్తరించింది. ప్రతిచోట ఏదో ఒక స్పెషాలిటీ ఉంది. బీహార్లోని బరాబర్ గుహలు తీసుకుంటే అవి ఇండియాలోనే అత్యంత పురాతనమైన రాతి గుహలు. అదే కర్ణాటకలోని బాదామికి వెళ్తే అక్కడ ఒకే దగ్గర 3 వేర్వేరు మతాలకు చెందిన గుహాలయాలు కనిపిస్తాయి. అంటే ఈ వాస్తుశిల్పాన్ని ప్రతి ప్రాంతం తమదైన పద్ధతిలో స్వీకరించిందన్నమాట. సరే, ఇన్ని ప్రదేశాల చూశాం, ఇన్ని విషయాల తెలుసుకున్నాం. అసలు వీటన్నిటి వెనుక ఉన్న అసలు కథేంటి? ఏ నమ్మకం, ఏ విశ్వాసం ఇంత గొప్ప నిర్మాణాలకు ప్రేరణ ఇచ్చింది? దాన్నిప్పుడు లోతుగా చూద్దాం. ఈ చార్ట్ చూడండి, ఇది మనకు చాలా విషయాలు చెప్తుంది. ఈ గుహాలయాలు ఏ మతాలకు చెందినవో చూస్తే బౌద్ధమత ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కానీ అంతకంటే ముఖ్యంగా చాలా ప్రదేశాలు బహుళ విశ్వాసం కేటగిరీలో ఉన్నాయి. అంటే అక్కడ ఒకటి కంటే ఎక్కువ మతాలు కలిసి ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. నిజమే, ఈ గుహలు కేవలం వాస్తుశిల్పం కాదు, అవి విశ్వాసం, కళ మరియు చరిత్ర యొక్క గ్రంథాలయాలు, నేరుగా భూమిలోకి చెక్కబడినవి. ఎంత అద్భుతమైన మాట కదా. ఇవి కేవలం రాతి కట్టడాలు కావు, చరిత్రనే తమలో దాచుకున్న రాతి గ్రంథాలు.
సో మనం ఫైనల్గా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనాటి మత సామరస్యం. ఎల్లోరా, బాదామి లాంటి ప్రదేశాలు కేవలం ఆర్కిటెక్చరల్ వండర్స్ మాత్రమే కాదు, అవి వేర్వేరు నమ్మకాలున్న ప్రజలు కూడా కలిసిమెలిసి ఉండగలరు అని చెప్పే పవిత్ర స్థలాలు. ఇది మన చరిత్ర మనకిస్తున్న ఒక గొప్ప సందేశం, సహజీవనానికి, సహనానికి నిలువెత్తు సాక్ష్యం. రాతిలో చెక్కిన ఈ అద్భుతాలు కొన్ని వేల సంవత్సరాలుగా మౌనంగా ఉన్నాయి, కాని వాటి మౌనం వెనుక ఎన్నో కథలు దాగి ఉన్నాయి. ఆ నిశ్శబ్ద గుహలు మనకింకా ఏ కథలు చెప్పడానికి ఎదురుచూస్తున్నాయో కదా. ఆలోచించండి, వీటి నుంచి మనం నేర్చుకోవాల్సిందింకా చాలా ఉంది.